గ్రామాల్లో పశువుల పాకలను మనం చూసే ఉంటాం కదా. అక్కడ ఒక మూల్లో ఆవు పేడ కుప్పలు కుప్పలుగా పడుంటుంది. ఆ పేడను చూడగానే మనలో చాలామంది ఇది కేవలం వ్యర్థమని అనుకుంటారు. కానీ కొంతమంది మాత్రం దాన్ని చూసి ఇంధనమని ఆలోచిస్తారు. అంత దుర్వాసన వచ్చే దాని నుండి వంట గ్యాస్ లేదా కరెంటు ఎలా వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఈ వ్యర్థం నుండి ఇంధనం తయారు చేయడానికి మనకు మంట అవసరం లేదు. పెద్ద పెద్ద యంత్రాలు అవసరం లేదు. ఆక్సిజన్ కూడా అవసరం లేదు. ఇందుకోసం మనకు కావాల్సిందల్లా కేవలం సమయం, సూక్ష్మజీవులు, అలాగే ఒక మూసి ఉన్నటువంటి ప్రదేశం. దీని గురించే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అదే బయోగ్యాస్ ప్లాంట్. మనం ప్రతిరోజు జంతువుల పేడ, మిగిలిపోయినటువంటి ఆహారం, ఎండుటాకుల వంటి జీవ విచ్ఛిన్నం చెందే వ్యర్థాలను అంటే బయోడిగ్రేడబుల్ వేస్ట్ని ఉత్పత్తి చేస్తుంటాం. వీటిని ఇలాగే ఆరుబయట వదిలేస్తే ఇవి దుర్వాసననిస్తాయి, కీటకాలను ఆకర్షిస్తాయి, ఒక్కోసారి మన పరిసరాలను కలుషితం చేస్తాయి. మరి ఈ వ్యర్థాలు విచ్ఛిన్నమయ్యే వాతావరణాన్ని మనం నియంత్రిస్తే ఎలా ఉంటుంది? అందుకోసం మనం గాలి లేని ఒక మూసి ఉన్న ట్యాంకులో సూక్ష్మజీవులు ప్రశాంతంగా పనిచేసే వాతావరణాన్ని కల్పించాలి. ఇలా నియంత్రించబడిన వ్యవస్థనే మనం బయోగ్యాస్ ప్లాంట్ అని అంటాం. ఈ ప్లాంట్ లోపల జీవ విచ్ఛిన్నం చెందే వ్యర్థాలను నీటితో కలుపుతారు. అప్పుడు ఒక చిక్కటి మిశ్రమం ఏర్పడుతుంది. ఈ చిక్కటి మిశ్రమాన్ని స్లర్రీ అని అంటారు. ఈ స్లర్రీని డైజెస్టర్ అని పిలిచే ఒక భూగర్భ ట్యాంక్లోకి పంపుతారు. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం, ఈ ట్యాంక్ లోపల ఆక్సిజన్ ఉండదు. దీనివల్ల వాయురహిత సూక్ష్మజీవులు మాత్రమే ఇక్కడ జీవించి తమ పనిని తాము చెయ్యగలుగుతాయి. ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఎందుకంటే జీవించడానికి ఆక్సిజన్ అవసరమని మనం అనుకుంటాం. కానీ ఈ సూక్ష్మజీవులు భిన్నమైనవి. ఇవి ఆక్సిజన్ లేని ప్రదేశంలో మాత్రమే పనిచేయగలవు. ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా, సహజంగా జరుగుతుంది. మొదట ఈ సూక్ష్మజీవులు సంక్లిష్టమైన వ్యర్థాలను సేంద్రియ ఆమ్లాల వంటి సరళమైన పదార్థాలుగా మారుస్తాయి. ఆ తర్వాత మిథనోజెనిక్ బ్యాక్టీరియా అనే మరొక రకమైన సూక్ష్మజీవులు ఈ పదార్థాలపై పనిచేస్తాయి. అప్పుడు అవి ఒక గ్యాస్ని విడుదల చేస్తాయి. ఇందులో 55 నుండి 60% మీథేన్, మిగిలినది కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. దీన్ని మనం ఒక సమీకరణ రూపంలో రాస్తే CH3COOH గివ్స్ రైస్ టు CH4 ప్లస్ CO2. దీనర్థం ఇథనోయిక్ ఆమ్లం మీథేన్ మరియు కార్బన్ డయాక్సైడ్గా విడిపోతుంది. అంటే ఇథనోయిక్ ఆమ్లం నుండి మీథేన్ అలాగే కార్బన్ డయాక్సైడ్ వాయువులు వస్తాయన్నమాట. ఇక్కడ మిథనో అంటే మీథేన్ మరియు జెనిక్ అంటే ఉత్పత్తి చేయడం. కాబట్టి మిథనోజెనిక్ బ్యాక్టీరియా అంటే మీథేన్ వాయువును ఉత్పత్తి చేసేటువంటి బ్యాక్టీరియా. ఈ విధంగా నెమ్మదిగా ఉత్పత్తి అయిన గ్యాస్ డైజెస్టర్ పైభాగంలో జమ అవుతుంది. ఈ గ్యాస్నే మనం బయోగ్యాస్ అని అంటాం. బయో అంటే జీవ సంబంధమైనది అని అర్థం. ఎందుకంటే మిథనోజెనిక్ బ్యాక్టీరియా ఆవు పేడ వంటి జీవ విచ్ఛిన్నం చెందే వ్యర్థాలను విచ్ఛిన్నం చేసి మీథేన్ అధికంగా ఉండేటువంటి గ్యాస్ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఇది సహజ వాయువులాగానే మండుతుంది. పైగా ఇది పునరుత్పాదకమైనది. అంటే దీన్ని మనం మళ్ళీ మళ్ళీ ఉత్పత్తి చేసి వినియోగించుకోవచ్చు. కాబట్టి బయోగ్యాస్లో ప్రధానంగా సులభంగా మండే మీథేన్, మండని కార్బన్ డయాక్సైడ్ ఉంటాయని మనం చెప్పచ్చు. ఈ మీథేన్ వల్ల బయోగ్యాస్ను ప్రత్యేకమైన బయోగ్యాస్ స్టవ్ల ద్వారా వంట చేయడానికి వాడుకోవచ్చు. అలాగే జనరేటర్లలో మండించి కరెంట్ని కూడా ఉత్పత్తి చేయవచ్చు. చూసారా, కాలుష్యానికి కారణమయ్యే ఒక వ్యర్థం ఇప్పుడు మనకు ఉపయోగపడేటువంటి ఒక శక్తిగా మారింది. దీనివల్ల గ్రామాల్లో దుర్వాసన తగ్గిపోతుంది, ఈగలు, కీటకాల బెడద కూడా తగ్గిపోతుంది. ఇంకా కట్టెలు మండించడం వల్ల వచ్చేటువంటి పొగ కూడా తగ్గిపోతుంది. అలాగే గాలి నాణ్యత మెరుగుపడుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, మన రోజువారీ జీవితం
మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. చూసారా? బయోగ్యాస్ ప్లాంట్ల వల్ల మన సమాజానికి ఎంత మేలో కదా! మరి వాయువు విడుదలైన తర్వాత డైజెస్టర్‌లో మిగిలిపోయినటువంటి ఆ వ్యర్థం ఏమవుతుందనే సందేహం మీకు రావచ్చు. ఆ మిగిలిపోయినటువంటి స్లర్రీ బయటకొచ్చేస్తుంది. ఇలా బయటకు వచ్చిన ఆ మిగిలిపోయిన పదార్థంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని పొలాల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో ఎరువుగా వాడుతారు. అంటే ఈ ప్రక్రియలో ఏది కూడా వృధాగా పోదు. ఇందులో వ్యర్థం ముందు ఇంధనంగా మారుతుంది. చివరకు ఎరువును కూడా ఇస్తుంది. ఈ బయోగ్యాస్ ప్లాంట్లను మనం సాధారణంగా గ్రామాలు, పాడి పరిశ్రమలు, అలాగే కొన్ని నివాస ప్రాంతాల్లో కూడా చూడొచ్చు. చాలా చోట్ల బయోగ్యాస్‌తో స్టవ్‌లు, దీపాలు, చిన్న విద్యుత్ జనరేటర్లను నడుపుతున్నారు. సరే, ఇప్పటివరకు నేర్చుకున్న అంశాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. బయోగ్యాస్ ప్లాంట్ జీవ విచ్ఛిన్నం చెందే వ్యర్థాలను ఉపయోగిస్తుంది. ఆక్సిజన్ లేని పరిస్థితుల్లో వాయురహిత సూక్ష్మజీవులు ఆ వ్యర్థాలను విచ్ఛిన్నం చేస్తాయి. ఆ తర్వాత మిథెనోజెనిక్ బ్యాక్టీరియా సహాయంతో మీథేన్ అధికంగా ఉండే బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఈ గ్యాస్ను మనం ఇంధనంగా లేదా విద్యుత్ ఉత్పత్తికి వాడుతాం. మిగిలిపోయినటువంటి స్లర్రీని ఎరువుగా ఉపయోగిస్తాం. అంటే మనం వ్యర్థాలను తెలివిగా నిర్వహిస్తే అవి ఎక్కడికి మాయమైపోవు, మనకు ఉపయోగపడే విధంగా మారిపోతాయి. కాబట్టి మరోసారి మనం ఏదైనా వ్యర్థాన్ని చూసినప్పుడు దాన్ని తెలివిగా ఎలా వాడుకోవచ్చో ఆలోచిద్దాం. ఎందుకంటే ఈరోజు వ్యర్థంగా కనిపించేది రేపటి శక్తిగా మారొచ్చు.